హలో నమస్తే దిస్ ఈజ్ వాసంశెట్టి రామ్ కిరణ్. ఇప్పుడు మనం ఒక ఫోటోని ఎక్స్ట్రాక్ట్ చేయాలి, కానీ సబ్జెక్ట్ మట్టుకి ఆహ్, దాని ప్రాధాన్యత చెడిపోకుండా ఉండాలన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు నేను ఈ ఫోటోని ఎక్స్ట్రాక్ట్ చేస్తాను చూడండి. చూడండి, కంట్రోల్ టీ ప్రెస్ చేసి నేను అలాగా ఎక్స్ట్రాక్ట్ చేయగానే ఏమైంది, రాజ్ తరుణ్ గారు కూడా కొంచెం ఇలాగా మొత్తం సబ్జెక్ట్ అనేది పాడైపోయింది. అదే సబ్జెక్ట్ పాడవకుండా బ్యాక్‌గ్రౌండ్‌ని మాత్రమే మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాల్సి వస్తది కొన్ని సందర్భాల్లో. అంటే మనకు బ్యాక్‌గ్రౌండ్ మనం పెంచుకోవాల్సి ఉంటది. అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడు నేను కంట్రోల్ మామూలుగా యథావిధిగా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏదైతే నేను రాజ్ తరుణ్ గారిని మాత్రమే సెలెక్ట్ చేస్తాను. అవికా గోర్న్ మేడం గారిని సెలెక్ట్ చేయను. ఎందుకనంటే మీకు అర్థమవ్వడం కోసం నేను సెలెక్ట్ చేయట్లేదు. ఒకవేళ గనక మీకు ఏదైనా సెలెక్ట్ చేయాలి అని అనుకుంటే కరెక్ట్‌గా మీరు ఏ సబ్జెక్ట్ అయితే అనుకుంటారో ఆ సబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను రాజ్ తరుణ్ గారిని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను. మీరు పెన్ టూల్ పెట్టుకొని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకనంటే నేను మామూలుగా ఉదాహరణగా చెప్పడానికి నేను అటు ఇటుగా సెలెక్ట్ చేస్తున్నాను తప్ప కాదు. మీరైతే కొంచెం ఇంకా నీట్‌గా సెలెక్ట్ చేసుకుంటే ఇంకా బావుంటది. ఓకే. నేను ఇప్పుడు రాజ్ తరుణ్ గారిని మాత్రం సెలెక్ట్ చేశాను కదా! అవికా గోర్న్ గారిని సెలెక్ట్ చేయలేదు. మీకు ఇప్పుడు డిఫరెన్స్ అనేది మీకు బాగా తెలుస్తది. ఇందాకడ ఫోటోని కూడా మీకు గుర్తుపెట్టుకోండి సాగదీసినప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సెలక్షన్‌లోకెళ్ళాను కదా! ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేశాను సబ్జెక్ట్‌ని. సెలక్షన్‌లోకెళ్ళిన తర్వాత ఆప్షన్ ఇక్కడ సేవ్ సెలక్షన్ అనేది ఉంది కదా! ఇక్కడ మనం క్లిక్ చేస్తాం. ఇక్కడ నేను బాయ్ అని క్లిక్ చేస్తున్నాననమాట. బాయ్ అని పేరిచ్చాను. మీరేదో పేరిచ్చేయండి. పేరిచ్చిన తర్వాత ఓకే క్లిక్ చేశాను. కంట్రోల్ టీ ప్రెస్ చేశాను. కంట్రోల్ టీ ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఎడిట్ మెనూలోకెళ్ళి కాంటాక్ట్ అవేర్ స్కాన్ అనేది ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని సాగదీస్తాను చూడండి. రాజ్ తరుణ్ గారి మాటకి సబ్జెక్ట్ అనేది ఏమీ పాడవదు. అవికా గోర్ గారు బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా సాగినట్టు ఉంటదనమాట. ఓకే. చూసారా? అంటే మనం ఎప్పుడైనా సరే ఇమేజ్‌ని కొంచెం పెద్దది చేసుకోవాలి అని అంటే గనక మనకి ఇది ఆప్షన్ అనేది ఉపయోగపడతదనమాట. ఎప్పుడైనా కొన్ని సందర్భాల్లోని బ్యాక్‌గ్రౌండ్ మనకి కొంచెం పొడుగు పెంచుకోవాల్సి ఉంటది. కానీ సబ్జెక్ట్ మట్టికి పాడవకూడదు. అలాగని మొత్తం పెంచేయకండి. మీకు ఉదాహరణగా చూపించడం జరిగింది. చూడండి, ఇప్పుడు రాజ్ తరుణ్ గారి మట్టికి నీట్‌గా ఎలాగైతే ఉన్నారో అలాగే ఉన్నారు. కానీ అవికా గోర్ గారి మట్టికి ఎక్స్ట్రాక్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఓకే. సో, ఇది మనకి చాలా చాలా ఉపయోగకరం అనమాట. ఎప్పుడైనా బ్యాక్‌గ్రౌండ్ కొంచెం అటు ఇటుగా అయిందనుకోండి, అప్పుడు మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటదనమాట ఇది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చి మనకి చూడండి, ఇక్కడ నేను కేక్‌కి సంబంధించి కొన్ని ఎఫెక్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇవి మీరు ఏ ఎఫెక్ట్స్ అయినా కావచ్చు. ఆహ్, ఎఫెక్ట్ అనేది మ్యాటర్ కాదు. ఇక్కడ చూడండి, ఒక స్టైల్ అనేది ఏర్పడడం జరిగింది. ఈ అక్షరానికి నేను ఈ ఎఫెక్ట్ ఇవ్వడం వల్ల ఒక స్టైల్ అనేది ఏర్పడడం జరిగింది ఈ అక్షరానికి. ఇప్పుడు నేను ఈ అక్షరాన్ని చిన్నది చెయ్యాలి అని నేను అనుకుంటే కనుక చూడండి, నేను దీన్ని డూప్లికేట్ చేసుకొని చిన్నది చేస్తాను. ఈ స్టైల్స్ అనేవి అన్నీ కూడా మారిపోతాయి. చూసారు కదా! నేను పెట్టిన స్టైల్స్ అన్నీ కూడా మారిపోయినాయి. ఇప్పుడు ఈ అక్షరానికి, ఈ అక్షరానికి అసలు పొంతననేది ఉన్నదా? లేదు. ఇప్పుడు అదే స్టైల్స్ అంటే దీనికి కారణం ఏంటి అనంటే, నేను ఇక్కడ ఈ అక్షరానికి ఎఫెక్ట్ అనేది ఇప్పుడు ఇక్కడ 43 ఇక్కడ 24 అనేది ఇవ్వడం జరిగింది. కానీ నేను ఎప్పుడైతే ఇది చిన్నది చేయడం జరిగిందో, సో, మనకి ఈ ఇచ్చిన నంబర్ అనేది చాలా పెద్దదవుతదనమాట. ఓకే. ఇచ్చిన నంబర్ అనేది చాలా పెద్దదవుతది. దానివల్ల మనకి అవ్వడం జరగట్లేదు. ఇప్పుడు కనుక మనం దీన్ని మార్చాలి అని అనుకుంటే ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ అనేది ఉంది కదా! ఈ ఎఫెక్ట్స్ మీద రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ స్కేల్ ఎఫెక్ట్స్ అనేది ఉంటది. ఈ స్కేల్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. స్కేల్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి మీరు ఎలాగా అయితే ఈ అక్షరానికి దగ్గరగా ఉండడం జరిగిందో, సో, ఆ అక్షరానికి సరిపడా మీరు ఈ స్కేల్ అనేది మీరు తిప్పినట్టయితే మీకు కరెక్ట్‌గా
చేంజ్ అనేది అవుతుంది. మీరు ఎక్కడైతే సాటిస్ఫై అవుతారో మీరు అక్కడ సాటిస్ఫై అయిన చోట ఓకే క్లిక్ చేయండి. చూడండి ఇందాకడ అక్షరానికి ఇప్పుడు అక్షరానికి ఈ అక్షరానికి దగ్గరికి రావడం జరిగిందా? సో ఈ విధంగా అనమాట. ఒకవేళ కనుక మీరు ఇమేజ్ని కనుక చిన్నది చెయ్యాలి అని అనుకుంటే కనుక ఇప్పుడు ఇమేజ్ సైజ్ అనేది ఉండడం జరుగుతుంది కదా. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇమేజ్ సైజ్ అనేది ఉంది కదా. ఈ ఇమేజ్ సైజ్ దగ్గర మీరు స్కేల్ స్టైల్స్ అనేది ఇది టిక్ మార్క్ అయ్యి ఉండాలి. టిక్ మార్క్ అవి లేదనుకోండి మళ్ళీ మీరు ఇవి ఒకవేళ కనుక మీరు ఇమేజ్ సైజ్ చిన్నది చేసినప్పుడు మీకు మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది అనమాట. అంటే ఇమేజ్ సైజ్ చిన్నదైంది అనుకోండి అప్పుడు మళ్ళీ ఎఫెక్ట్స్ అనేవి మారిపోతాయి. కాబట్టి ఇమేజ్ సైజ్ చిన్నదైనా కూడా కరెక్ట్గా ఉండాలి అని అంటే ఇది టిక్ మార్క్ అనేది అయ్యి ఉండాలన్నమాట ఇమేజ్ సైజు తక్కువ పెట్టుకున్నప్పుడు. ఓకే, ఇది ఒక చిన్న ట్రిక్. ఓకే అండి, ఇప్పుడు ఒక మనం చిన్న టెక్స్ట్ ఎఫెక్ట్ని మనం తెలుసుకుందాము. సో నేను ఇక్కడ ఒక కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ని తీసుకున్నాను, అలాగే కిరణ్ అని టైప్ చేసుకున్నాను. దీనికి ఒక గ్లాసీ ఎఫెక్ట్ అనేది ఇస్తాను. కిరణ్కి అనేది గ్లాసీ ఎఫెక్ట్ అనేది ఇస్తాను. ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్ళామండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ అనేది ఉంది కదా. ఈ బ్లెండింగ్ ఆప్షన్స్లో ఫిల్ ఆప్షన్ అనేది ఉంది కదా. ఈ ఫిల్ ఆప్షన్ని నేను పూర్తిగా 0 పెట్టేయడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు అలాగే బ్లెండ్ అండ్ ఎంబోజ్ అనేది ఉంది కదా. ఈ బ్లెండ్ అండ్ ఎంబోజ్ మీద క్లిక్ చేయడం జరిగింది. స్టైల్ వచ్చి మీకు ఫ్లో ఎంబోజింగ్ పెట్టడం జరిగింది. సో మీకు చూడండి ఇది కూడా ఒక ఎఫెక్ట్ కింద ఉంది మీకు. అంటే ఒక పేపర్ మీద అచ్చు గుద్దితే ఎలా ఉంటుంది అలా వచ్చింది కదా. సో మనకి ఇది కూడా ఒక ఎఫెక్ట్ కిందే వచ్చింది మనకి. అలాగే ఇక్కడ ఇది ఇక్కడ స్మార్ట్లోనే పెట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ సైజ్ వచ్చి మనకి మీకు ఏ సైజ్ కంఫర్టబుల్గా ఉంది అనేది మనం దాన్ని చూసుకోవచ్చు. ఓకే, 25 ఈజ్ నార్మల్, బాగానే ఉంది. అలాగే ఇక్కడ యాంగిల్ వచ్చి యూజ్ గ్లోబల్ లైట్ అనేది ఉంది కదా, దీన్ని తీసేయండి. ఓకే, యూజ్ గ్లోబల్ లైట్ అనే దాన్ని ఆప్షన్ తీసేయండి. ఇక్కడ మీకు ఏ యాంగిల్ అయితే బెటర్ అని మీకు అనిపించిందో ఆ యాంగిల్ని ఇక్కడ ఫిక్స్ అవ్వండి. ఓకే, ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ గ్లాస్ కాంటాక్ట్ అనేది ఉంది కదా. ఇక్కడ మీకు 3 పొలాల కింద ఉంటుంది. సో దీన్ని ఇవ్వండి. ఓకే, మిగిలింది కావాలన్నా అంటే మీరు ఏమన్నా చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ హైలైట్స్ అనేది ఉండడం జరిగింది. ఈ హైలైట్స్ వచ్చేసరికి లూమియర్ డాజ్లో ఇవ్వండి. ఓకే, అలాగే ఇక్కడ మీకు కలర్ వచ్చేసరికి వైట్ కలర్ ఫిక్స్ చేయండి. అలాగే ఇక్కడ షాడోస్ వచ్చేసరికి మల్టిప్లైలోనే ఇవ్వండి, బ్లాక్లోనే ఇవ్వండి. ఒపాసిటీ వచ్చేసరికి మీకు ఎంత ఒపాసిటీలో అయితే బెటర్ అని మీకు అనిపిస్తుందో మీరు ఫిక్స్ చేసుకోండి. మేబీ ఐ థింక్ 7 ఈజ్ గుడ్ అనుకుంటున్నాను నా దానికి. ఓకే, తర్వాత ఇన్నర్ గ్లోలోకి వెళ్ళండి. ఇన్నర్ గ్లోలోకి వెళ్ళిన తర్వాత బ్లెండింగ్ ఆప్షన్స్ ఉంది కదా, స్క్రీన్లోనే పెట్టండి. ఒపాసిటీ వచ్చి మనకి మార్చండి ఎనీ చేంజెస్. ఓకే, ఇది వైట్ ఇవ్వండి. ఎంబోజింగ్ వచ్చేసరికి సాఫ్ట్నరే ఈ ఎడ్జ్లోనే పెట్టండి. సైజ్ మేబీ ఓకే, ఇది వచ్చేసరికి కర్వ్. ఓకేనా, ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డ్రాప్ షాడోలోకి వెళ్ళండి. ఇక్కడ మనకి మల్టిప్లైలోనే ఉంచండి. ఒపాసిటీ వచ్చేసరికి డ్రాప్ షాడో
మీకు ఎంత బెటర్ అని మీకు అనిపిస్తుందో అంత పెట్టండి. నాకు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనిపించింది, డ్రాప్ షాడో కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంది అనిపించింది. సో నేను కొంచెం పెంచుకున్నాను. ఓకే, అలాగే యాంగిల్ వచ్చేసరికి 120. ఇక్కడ యూజ్ గ్లోబల్ లైట్ తీసేయండి. యూజ్ గ్లోబల్ లైట్ తీసేసాను. ఇది ఎంత దూరంలో ఉండాలి ఏంటి అనేది కూడా డిస్టెన్స్ మరి ఎక్కువ దూరం ఉంటే బాగోదు. ఓకే 9. ఓకే, డిస్టెన్స్ 9లో పెట్టుకోవడం జరిగింది. సైజ్ వచ్చి ఈ డిస్టెన్స్ని మార్దామా. ఓకే, సైజు కట్ట దీనికి తగిన విధంగా డిస్టెన్స్ సైజు అంటే షాడోకి సంబంధించి ఓకే మార్చుకోవడం జరిగింది. అండ్ ఇది వచ్చి మనకి ఓకే ఈ సోలాల కింద ఉన్నది కదా, దీన్ని క్లిక్ చేయడం జరిగింది. ఓకే, క్లిక్ చేశాను. చూసారా, మనకి ఇది ఒక గ్లాస్ ఎఫెక్ట్ కింద ఉండడం జరిగింది. నేను మన బ్యాక్గ్రౌండ్ కూడా ఇక్కడ మనం సాలిడ్ కలర్లో ఇవ్వడం జరిగింది కదా, మనం ఏది బ్యాక్గ్రౌండ్ కలర్ను మనం మార్చుకోవచ్చు. ఈ కలర్ని ఇక్కడ సాలిడ్ కలర్లో ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మన ఇష్టం వచ్చినట్టుగా మనం మార్చుకోవచ్చు అనమాట. ఓకే అండి, ఇప్పుడు ఈ కిరణ్ అనే టెక్స్ట్ మనం అత్మాటు టైప్ చేసి ఇన్ని ఆప్షన్లన్నీ మనం పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా వేరే టెక్స్ట్కి కూడా ఎలా అన్వయించుకోవాలో అనేది కూడా అంటే వేరే టెక్స్ట్ కూడా ఇదే సేమ్ ఆప్షన్ని ఒకసారి చేస్తే చాలు వేరే టెక్స్ట్కి వచ్చే విధంగా కూడా ఎలా చేయాలో అనేది కూడా మనం తెలుసుకుందాం ఇదే వీడియోలో. ఇప్పుడు ఇందాక నేను ఒక టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది కదా, ఇదే టెక్స్ట్ ఎఫెక్ట్ వేరే డాక్యుమెంట్స్లో కూడా మనం ఇవ్వచ్చు. అంటే ఈ టెక్స్ట్ని అంటే ఈ ఎఫెక్ట్స్ని కాపీ చేయడం కాదండి, ఇది నేను కాపీ చేసే విధానం కాదని మనం చెప్పేది. ఈ టెక్స్ట్ని ఈ ఎఫెక్ట్ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు కిరణ్ అనేది ఉంది, ఇక్కడ నేను ఎఫెక్ట్స్ అనేది ఉంది కదా, దీని మీద క్లిక్ చేశాను. డబుల్ క్లిక్ చేయగానే మనకి ఈ ఎఫెక్ట్స్ డైలాగ్ బాక్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ చూడండి న్యూ స్టైల్ అనేది ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. న్యూ స్టైల్ దీని మీద క్లిక్ చేసిగానే ఇక్కడ మనం ఒక గ్లాస్ గ్లాస్ EFF అనే ఎఫెక్ట్ అనేదో క్లిక్ చేయండి. ఒక నేమ్ ఇవ్వండి, దానికి ప్రాపర్గా నేమ్ ఇవ్వండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఒకటి క్లిక్ చేశాను. ఓకే అయిపోయింది. ఈ స్టైల్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అని అంటే ఇదిగో ఇక్కడ ఉంటాయండి. మనకి ఇక్కడ స్టైల్స్ అనేది ఉంది కదా, ఇక్కడ గ్లాస్ ఎఫెక్ట్ నేను ఒకటి ఇచ్చాను కాబట్టి సో ఇక్కడ ఒకటే ఉన్నది. ఇప్పుడు నేను దీన్ని క్యాన్సిల్ చేసాను. క్యాన్సిల్ చేసిన తర్వాత ఈ కిరణ్ అనే దాన్ని డిలీట్ చేశాను. ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ని ఏదో ఒక టెక్స్ట్ని వేరే డాక్యుమెంట్లో కూడా మనం వెంటనే మనం ఓపెన్ చేసుకొని వేరే డాక్యుమెంట్లో కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. రామ్ అనే దాన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసి Ctrl+T ప్రెస్ చేశాను. పెద్దది చిన్నది చేసుకోండి, సైజ్ కరెక్ట్గా చేసుకోండి. ఓకే, ఒక సైజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఎఫెక్ట్స్లోకి వెళ్ళాను. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టైల్స్ అనేది ఉంది కదా, ఈ స్టైల్ మీద క్లిక్ చేశాను. ఆ స్టైల్ అనేది యాడ్ అయిపోయింది. కానీ మనకి ఒక్కొక్కసారి ఇప్పుడు ఇంతగా ఆ స్టైల్ ఫాంట్ పెద్దగా చేసుకున్నాను, కానీ ఇది రామ్ అనేది అంత పెద్ద అక్షరం లేదు, చిన్న అక్షరం అనేది ఉంది. ఓకే, మనకి ఈ అక్షరానికి సరిపడా లేదు అని అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే రైట్ క్లిక్ చేస్తే మనకు డైలాగ్ బాక్స్ వస్తుంది కదా, ఇక్కడ స్కేల్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. స్కేల్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి మీరు తగ్గట్టుగా ఆ అక్షరానికి తగ్గట్టుగా మీరు ఆ ఎఫెక్ట్ అనేది కూడా మీరు మార్చుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలా మనకి చాలా మట్టుకి టైం అనేది సేవ్ అవుతుంది. ఫ్లెక్స్ డిజైనింగ్ చేసే వాళ్ళకి, ఆల్బమ్ డిజైనింగ్ చేసే వాళ్ళకి ఇది మనకి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దయచేసి యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ అవుట్. దిస్ ఈజ్ వాసంశెట్టి రామ్ కిరణ్.